ఒకవైపు రాష్ట్రంలో సోషల్ మీడియా అరెస్టుల అక్రమం అంటూ జగన్ చేస్తున్న పోరాటం, వైసీపీ చేస్తున్న పోరాటం. మరోవైపు వైసీపీని వీడుతున్న ఒక్కొక్కళ్ళు వరుస పెట్టి వీడుతున్నారు. మొన్న శ్రీరెడ్డి, నిన్న పోసాని. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సైకో బ్యాచ్ని వెనకేసుకురావడం చూస్తూ ఉంటే ఆయన ఇవాళ శ్రీరెడ్డి, పోసాని వీడటం కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వీడారు. దాని పర్యవసానమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి కావచ్చు, ఇవాళ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే బూతు మహాకవులుగా చెప్పుకునేటువంటి కొంతమంది ఉండారో వాళ్ళు వీడుతున్నట్టుగా డ్రామాలు ఆడుతున్నారని చెప్పి అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, అప్పటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి మహిళలపై చేసినటువంటి సోషల్ మీడియా దాడులు, వాళ్ళ యొక్క మాటలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు కూడా ఉపేక్షించట్లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇవాళ అలాంటి సైకోగాళ్ళని వదిలేశారే అనే భావనలో సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దాన్ని దృష్టిలో తీసుకొని కూటమి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీటన్నిటికీ మరి ఏదైనా పరిష్కార మార్గం చూడాలనే ఉద్దేశంతో మరి ఎవడైతే సోషల్ మీడియాని వాడుకొని మరి ఎదుటి వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారో, వాళ్ళ యొక్క పరువుకు సంబంధించినటువంటి వాటిని భంగం వాటిల్లేలాగా చేస్తా ఉన్నారో వాటిపై ఉక్కుపాదం మోపాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఏదైతే పోలీస్ వ్యవస్థను, సిఐడి వ్యవస్థను ఉధృతం చేయటం వల్ల ఇవాళ ఏదైతే సోషల్ సైకోగాళ్ళు ఉండారో వైసీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ఇవాళ కొంతమందిని అరెస్ట్ చేయంగా, ఏదైతే తొడలు కొట్టి మీసాలు తిప్పారో గతంలో వాళ్ళు తోక ముడుచుకొని మీడియా ముందుకు వచ్చేసి ఇలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పేసి వాళ్ళు లంపలేసుకొని చెప్తా ఉన్నారో దాన్ని చూసి ఇంకొంతమంది ఏదైతే పేటీఎం బ్యాచ్ గాళ్ళు ఉండారో వాళ్ళు భయాందోళనలకు లోనై ఎవడే ఈ పోసాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఒక పక్క వర్మకు కూడా బిగుస్తున్నటువంటి వచ్చు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు తప్పించుకునే ధోరణిని, మార్గాన్ని వెతుక్కుంటూ ఈ రకమైనటువంటి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా వీడేసి నిజంగా వీళ్ళ మనసులో మార్చుకొని ఉన్నారంటే చాలా సంతోషకరమైనటువంటి సందర్భం అని చెప్పేసి భావిస్తాం. క్షమాపణలు అడిగారు కాబట్టి వాళ్ళని వదిలేయటం సబబేనా అంటూ వైసీపీ ఏదైతే తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. క్షమాపణ అడిగిన వాళ్ళని క్షమించడం తప్పంటారా? అంటే తప్పు ముమ్మాడి కాదు. ఎందుకంటే ఒక రేప్ చేసి క్షమించండి అని చెప్పి ఎవడైనా అడిగితే, ఒక మర్డర్ చేసి క్షమించండి అని చెప్పి అడిగితే చట్టాలు, న్యాయస్థానాలు వాటిని ఒప్పుకోవు కదా. నేరం నేరంగానే పరిగణింపబడుతుంది. కాబట్టి ఎవరైతే మరి ఒక స్త్రీల యొక్క జీవితాలపై ఒక మచ్చలాగా వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పేరడి మాటలు మాట్లాడి కించపరిచారో అవి తిరిగి తీసుకురాలేనటువంటివి ఆ యొక్క ఏదైతే స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఉపశమనం కలగనటువంటి సందర్భాలు. అయితే ఇలాంటి సందర్భాలు వేరొక స్త్రీలకు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే దాంట్లో మరి కొంతైనా వాళ్ళకి సంతోషకరమైనటువంటి సందర్భాలు కానొస్తాయనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రతి ఒక్కళ్ళం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా క్షమాపణ, ఒక తప్పు చేసి క్షమాపణ కోరితే క్షమించేస్తే మరి చట్టాలపై, న్యాయస్థానాలపై సామాన్య ప్రజలకు నమ్మకాలు సన్నగిల్లే సందర్భాలు చాలా ఉన్నాయి. అలా అనిపించకూడదు. ఇవాళ భారతదేశంలో సోషల్ మీడియా అని ఒక ఫోర్త్ ఏదైతే మీడియాలో ఒక పిల్లర్గా భావిస్తున్నామో అది కూడా దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విషం చిమ్ముతూ అలాగే మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టడం అనేది క్షమించరానటువంటి తప్పు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళని వదిలే ప్రసక్తి ఉండకూడదు. వాళ్ళను కూడా శిక్షించాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇక్కడ మరి చూస్తున్నాం, మరి నిన్న అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే వైఎస్ సునీత గారికి కానీ లేదంటే వైఎస్ విజయమ్మ గారికి కానీ అవసరమైతే వైఎస్ షర్మిల గారికి కానీ వాళ్ళ హక్కులకు భంగం కలిగినా సరే, ఏ పార్టీ మహిళలకి హక్కులకు భంగం కలిగినా సరే మేము చర్యలు తీసుకుంటామంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. కానీ ఇక్కడ బయటకు వచ్చి మరి మొన్న రోజా కానీ లేదంటే కనుక నిన్న అంబటి రాంబాబు కానీ మేము పోలీస్ ఫిర్యాదు ఇస్తే స్వీకరించట్లేదు,
అంటూ ఒక వైపే మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంటే హోమ్ మినిస్టర్ చెప్పిన దానికి బయట జరుగుతున్న దానికి సంబంధం లేదన్నట్టు వాళ్ళు ఇస్తున్న కలరింగ్ ఎలా చూడాలంటారు? ఇక్కడ మనం ఒకటే వ్యత్యాసం చూసుకోవాలండి. బాధింపులకు గురి చేసిన వాడు, ఇవి రెండు వేరు. రూపాయికి అచ్చుబొమ్మ లాంటి వాళ్ళు. ఇవాళ ఒక పక్క ఏదైతే వైఎస్ విజయమ్మ కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు, మరో పక్క వైఎస్ సునీతమ్మ కావచ్చు, వీళ్ళు బాధింపబడినటువంటి బాధితురాళ్ళు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళని ఏదైతే మరి వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని వెలుగులో తేవడానికి వీళ్ళు పడ్డ కష్టానికి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ, దాంట్లో ఉన్నటువంటి సైకో పేటిఎం బ్యాచ్ గాళ్ళు చేసినటువంటి ఉదంతాలు ఇవి చాలా మనసులకి బాధ కలిగించే సందర్భాలు కాబట్టి, వాళ్ళు బాధితులు కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, మా హోమ్ మినిస్టరు అనితమ్మ గారు కావచ్చు, ఏదైతే బాధింపబడ్డారో వాళ్లకు అండగా ఉండాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనే ఉద్దేశంతో ఒక చక్కటి సందేశాన్ని మరి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు. కరెక్ట్. ఇవాళ అంబటి ఏదైతే సంబరాల రాంబాబు అని చెప్పుకునేటువంటి ఏదైతే మాజీ మంత్రి ఉన్నాడో, ఒక పక్క జబర్దస్త్ రోజా గారు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు, వీళ్ళు వేదనకు గురి చేసినటువంటి ద్రోహులు. వీళ్ళు వేదనని, ఎదుటి వాళ్ళకి వేదనని కలిగించినటువంటి ప్లేస్లో వాళ్ళు ఉండారు. వాళ్ళు ఒక రకంగా ఏదైతే అటెంప్ట్ చేస్తారో, వీళ్ళు అటెంప్ట్ చేసిన వాళ్ళు, అటెంప్ట్ కావింపబడ్డ వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలి. ఇలాంటి అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షింపబడాలి. అందుకే వాళ్ళు అట్లాంటి తప్పుడు కేసులు పెట్టడానికి పోతే, మరి తప్పుడు కేసులు అయితే పోలీసులు కాదు కదా, ఎవరు స్వీకరించరు కదా. ఆ ఉద్దేశంలోనే, ఆ కోణంలోనే ఏదైతే సంబరాల రాంబాబు కావచ్చు, జబర్దస్త్ కూజా కావచ్చు, వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు కూడా చాలా నోరు పారేసుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏదైనా సరే ఇవాళ ఏదైతే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి, మరి మేము కూడా బాధితులమే అని చెప్పేసి గతంలో న్యాయస్థానాలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మేము కూడా బాధితులమే అని చెప్పినటువంటి తీర్పుని ఉద్దేశించుకొని, దాన్ని పరిగణలోకి తీసుకొని, ఏదైతే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని నోరు పారేసుకున్నటువంటి విచ్చలవిడిగా పోస్టులు, అశ్లీల పోస్టులు పెట్టినటువంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షింపబడేలా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు శిక్షలు పడాలి. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. తన తండ్రి మరణంలో హంతకులను ఎవరో తేర్చాలంటూ గత 5 సంవత్సరాలుగా పోరాడుతున్న వైఎస్ సునీత గారు మరి రీసెంట్ గా చూస్తే సీఎంఓ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారిని కలవటం, అలాగే హోమ్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ఇప్పుడైనా సరే, ఈ రాబోయే 5 సంవత్సరాల్లో అయినా సరే ఈ కేసు ఏదైనా ఒక ముగింపు దశకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఆల్రెడీ ఇది సిబిఐ హ్యాండ్ ఓవర్ లో ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి సహకరించే అవకాశం ఉందంటారా? ఇది ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం ఒక సామాన్య ఎస్ఐ, 2 కానిస్టేబుల్ ఛేదించేటువంటి కేసు అయితే, ఎన్నికలకు ముందు కరెక్ట్గా నోటిఫికేషన్ సమయానికి ఈ హత్య జరిగింది కాబట్టి అప్పట్లో 2019లోనో 18లోనో ఆ పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలకు ఈ కేసు ఒక రబ్బరు సాగతీతలాగా సాగిందే తప్ప, ఇక్కడ సొంత బాబాయిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని తెలిసి కూడా తెర మీదకి తేకుండా మరి వాళ్ళని వెనకేసుకు రావడాన్ని చూసి విసిగి వేసాగినటువంటి సొంత చెల్లి మరి విజృంభించి ఒక వీర వనితలాగా మరి ఆమె తండ్రి కంటే కూతుర్నే కనాలి అనే ఒక ఏదైతే పదం ఉంటుందో ఆ పదానికి సాకారాన్ని సమకూర్చినటువంటి సునీతమ్మ చేసినటువంటి పోరాటాన్ని మెచ్చుకోవాలి ముందుగా. దాంట్లో భాగంగానే అయితే అక్కడ ఏదైతే హత్య చేసిన వాళ్ళు, ఏదైతే మరి మర్డరిస్టులు ఉండారో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి తోడుగా అండదండగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన పరిస్థితిని చూసి అక్కడికి కూడా ఢిల్లీ వెళ్ళి అనేక సందర్భాల్లో పోరాటాలు చేసి ఆమె ఆ కేసుపై నిలబడటం ఒక చారిత్రకమైనటువంటి సంఘటన. మరి అలాంటి సోదరికి ఇవాళ మరి ప్రభుత్వం మారింది. ఏదైతే ముద్దాయిలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం పోయింది. దాంట్లో భాగంగానే ఆమె న్యాయాన్ని కోరుకుంటుంది కాబట్టి తన తండ్రి యొక్క దుర్మార్గ మర్డర్కి కారకమైనటువంటి దోషులను శిక్షించాలని చెప్పేసి భావించి ముందుకు వచ్చినటువంటి సోదరికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకుల్ని కలవటం మంచి పరిణామం. ఖచ్చితంగా
కూటమి ప్రభుత్వం కూడా దాన్ని త్వరతగిన ఛేదిస్తారు. కానీ గ్యారంటీగా ఇవాళ ఎక్కడ దాకా అయితే వచ్చి పులి స్టాప్ పడిందో వాళ్ళ బెయిల్ అన్ని రద్దవ్వాలి. ఈ బెయిల్ రద్దే కాదు, ఒక అవినాష్ రెడ్డే కాదు, ఇంకా ఇంకా పెద్ద పెద్ద తలకాయలు కూడా ఈ హత్య కేసులో వెలుగులోకి రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎవరున్నా ఎంతటి వాళ్ళైనా సరే ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకి పూర్తి విచారణ పూర్తి అయ్యి ఆ సునీతమ్మకి న్యాయం జరగాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కూడా భావిస్తా ఉన్నాను. ఇప్పుడు నిన్నటి నుంచి వస్తున్న వార్త 1750 కోట్ల రూపాయల లంచం. అది ఆంధ్రప్రదేశ్లో కాదు, లేదంటే ఇండియాలో కాదు, అమెరికాలో నమోదైన కేసు. అక్కడ నమోదైన కేసులో కూడా అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాన అని ప్రతిపక్ష నాయకుడు అనే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటం ఎలా చూడాలంటారు దీంట్లో? అసలుకి మీరు చెప్పినట్టుగా ఆయన పులివెందుల శాసనసభ్యుడు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన్ని ఆ పార్టీ సభ్యులు ఏదైతే 10 మంది ఉండారో దాన్ని మరి ఎన్నిక అయితే చేసుకోలేదు. ఇవాళ పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మరి లక్షల కోట్ల వ్యవహారం, ఒక పక్క ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఈడీ కేసుల్లో కావచ్చు, అనేక కేసుల్లో మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్వదేశంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి అటువంటి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి, బాధ్యత గల ఒక సీఎం కొడుకు అని చెప్పేసి భావిస్తారో, అలాగే సాక్షాత్ తన చేతికి అధికారం వస్తే మరి ఆయన ఏ విధంగా చెలరేగిపోతాడో అని చెప్పేసి ఇవాళ 5వ తరగతి పిల్లోడిని అడిగినా సరే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఏదైతే మరి గతంలో ప్రభుత్వంలో మరి ఆయన ఎన్నో 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 అవినీతులకు పాల్పడి ఖచ్చితంగా ఉంటాడు. ఇవాళ ఏదైతే వచ్చిందో అదానీ గ్రూప్స్ ఏదో సంస్థల్లో సంబంధించినటువంటి విదేశాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దానిపై కూడా విచారణ జరిపి ఏదైతే ప్రజా సొమ్ముని నిర్దాక్షిణ్యంగా మరి దోచుకున్నారో ఆ యొక్క పెద్ద మనిషి ముసుగుని తొలగించి ఇవాళ ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి మరి న్యాయ వ్యవస్థలకు, విచారణ వ్యవస్థలకు ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను.